థ్యాంక్ యూ సో మచ్. కాసర్ల శ్యామ్ గారు. అందరికీ నమస్కారం అండి. వన్ ఆఫ్ ద గెస్ట్గా కాదు, వన్ ఆఫ్ ద వెల్ విషర్గా వచ్చాను ఇక్కడికి. చూస్తే అందరూ మన వాళ్ళు, నా వాళ్ళు. ముఖ్యంగా అదే నేను అనుకున్న పాయింట్ చెప్పారు ఆదిత్య గారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఆ టైటిల్ డిజైన్ అండి. ఇంద్రానీలో ఐఎన్డి అని ఇండియా పెట్టడం, అది చూడగానే ఆకట్టుకొని మనిషి అటెన్షన్ పే చేసేటట్టుగా ఉంది. డైరెక్టర్ గారు, మీ కష్టం ప్రతి ఒక్క ఫ్రేమ్లో తెలుస్తుంది. ఆ 2 సంవత్సరాల కష్టం, అంతకుముందు ప్రీ ప్రొడక్షన్ కావచ్చు, అది ఖచ్చితంగా ఒక మంచి విజయానికి నాంది. ముఖ్యంగా మా సాయి కార్తిక్ గారి గురించి చెప్పాలి. మణిశర్మ గారు ఎప్పుడన్నా ఆయనకి ఏదైనా ఒక సినిమా వస్తే, ఒక పాట వస్తే, సిచ్యువేషన్ వస్తే వెరీ నెక్స్ట్ మినిట్ హార్మోనియం మీద కూర్చుంటారు, ఏ పాట ఎట్లా చేద్దామని. అదే క్వాలిటీ మా సాయి కార్తిక్ గారి దగ్గర ఉంది. సినిమా వచ్చిన మరు నిమిషం, ఆ పాట వచ్చిన ఆ సందర్భం వచ్చే మరు నిమిషం కీబోర్డ్ ముందు కూర్చొని ఆయన గరగర తిప్పేస్తూ ఉంటాడు. ట్యూన్లు అలవోకగా కొట్టిస్తుంటారు. నా కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించి, ఒక మిత్రుడిగా, ఒక గైడ్గా, ఒక అన్నగా నాకు ప్రతిదీ చెప్తూ నా కెరీర్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి ముఖ్య కారణం మా సాయి కార్తిక్ గారు. నన్ను ఆర్జీవి గారి దగ్గరికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేని టైంలో నన్ను తీసుకుపోయి రౌడీ అనే సినిమాకు సింగిల్ కార్డ్ రాయించారు. 6 పాటలు ఆర్జీవి గారికి ఆ టైంలో నేను రాశానంటే అది సాయి కార్తిక్ గారి చలవే. సాయి కార్తిక్ గారు మళ్ళీ కంబ్యాక్ లాగా, ఒక ఉప్పెనలాగా వచ్చి మళ్ళీ ఆ సంగీత సముద్రంలో మనందరినీ ముంచెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనిల్ అన్న మీ అనుమతితో ఒక 4 లైన్లు నేను ఆటా ఇనాగ్రల్ గీతం రాయడం జరిగింది నెక్స్ట్ కన్వెన్షన్ కోసం. అందులో ఒక 4 లైన్లు చెప్పదలుచుకున్నా అన్న. ఎందుకంటే ఎన్ఆర్ఐలు వాళ్ళ గురించి చెప్పడానికి నేను ఒక మంచి లైన్లు రాశాను. అందులో ఎన్ఆర్ఐలు అంటే ప్రతి ఒక్కరూ ఒక మేఘం తీరు, ఉన్నదేది దాచుకోరు, సాయం అంటే ఖాయంగా వరాల జల్లు కురిపిస్తారు. పంచగట్టుకొని ప్రపంచం ఏలుతున్న మన తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి రాస్తూ కూడా, చిన్ననాడే సింహంతో ఆడిన శాతవాహనుడు మన తాత, మన గొప్పతనం ఒక్క మాటలో చెప్పాలంటే మన గొప్పతనం ఒక అమ్మంత అన్నారు. మనం ఎక్కడున్నా కూడా మీరు అన్న అందరు రావాలి, మంచిగా ఇక్కడ ఎంతో టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ నన్ను ఆదరించి వెలికి తీసి మంచి మంచి చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నటించిన నటీమణులకి, టెక్నీషియన్స్కి అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు ఫర్ దోస్ వండర్ఫుల్ విషెస్.